Hi students, today we are going to see trigonometric 2 marker questions. Already we finished 8 marker questions. Today we are going to see up to transformations 2 marker questions. Okay, let us begin the session. Manam already last class lo we have seen 8 marker questions. In that whatever the formulas are needed we discussed. In this also నేనేమి ఇవి అవసరం అని నేను చెప్పి మీకు బోర్డ్ అంతా ఫార్ములాస్ నింపను. Whatever the question required formulas we are going to discuss here. First we will see the question. Find the maximum minimum values. Maximum minimum value వచ్చింది అని అంటే maximum minimum valueకి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటది? Whenever any trigonometric function is given like a cos x plus b sin x plus c. This is your trigonometric expression. Whenever you see in this format, it has a maximum and minimum values. What is the maximum value? Maximum ante em ledu, simple ga గుర్తుపెట్టుకోండి, c plus under root this square plus this square, that's it, a square plus b square. ఇదే ఫార్ములా ఇప్పుడు నేను మినిమం అన్నాను అనుకోండి, సేమ్ ఫార్ములా సేమ్ ఫార్ములా we will take out for minimum also, simply change is minus, that's it. ఏం లేదు, ఇక్కడ ఏముంది చెప్పండి, ఇక్కడ కోఎఫిషియన్స్ మనకి ఏంటి మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అసలు క్వశ్చన్ చూడగానే అంటే ద యాంగిల్ మస్ట్ బి సేమ్. ఇఫ్ ఇట్ ఈస్ టీటా దిస్ ఇస్ ఆల్సో టీటా. ఇక్కడ 2 టీటా ఉండి ఇక్కడ టీటా ఉంటే కుదరదు, నువ్వు చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్, ద కోఎఫిషియన్స్ ఎక్స్ కోఎఫిషియంట్ ఫస్ట్, నెక్స్ట్ వై కోఎఫిషియంట్ ఇట్ కెన్ బి వ్యారీ, నో ఇష్యూస్. బట్ ఇది మాత్రం కాన్స్టెంట్ అనమాట, అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ లేనిది. ఓకే, మ్యాక్సిమం వాల్యూ అన్నప్పుడేమో ప్లస్ కాన్స్టెంట్ ప్లస్ ఆర్ మైనస్, సింపుల్ చెప్పాలంటే మ్యాక్సిమం ఈజ్ ప్లస్, మినిమం ఈజ్ మైనస్. ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, దట్స్ ఇట్. ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. కాన్స్టెంట్ ఉంటే యాడ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఓకేనా? మ్యాక్సిమం అంటే అది, మినిమం అంటే మైనస్ అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు అదే ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో మనకేముంది, నేనేమి ఇచ్చిన, ఇగో ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఇలా ఉంటే మనకేంటిది మ్యాక్సిమం వచ్చేసి సి ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, మినిమం వచ్చేసి విత్ మైనస్, అంతే కదా, సింపుల్ లాజిక్. ఇప్పుడు మనకు మ్యాక్సిమం వాల్యూ అని అడిగింది. ద మ్యాక్సిమం వాల్యూ విల్ బీ సింప్లీ సి ఇక్కడ ఏంటిది 5, మ్యాక్సిమం మినిమం రెండు అడుగుతాను, అండర్ రూట్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ 7 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి అంటే ఇక్కడ -24 హోల్ స్క్వేర్, రైట్. 5 ప్లస్ 7 స్క్వేర్ 49, 24 హోల్ స్క్వేర్ 576. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత, 625. 625కి రూట్ ఏంటిది, సింప్లీ 25 ప్లస్ 5 30 విల్ బి ద మ్యాక్సిమం వాల్యూ. ఇప్పుడు మినిమం అన్నాను అనుకోండి, మినిమం అంటే ఏం లేదు, ఇదే సేమ్ స్టోరీ మనం ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఇఫ్ ఐ ఆస్క్ యూ ఫర్ మినిమం, ఓకే, మినిమంకి ఏంటి, ఫార్ములాలో చిన్న చేంజ్, ఇక్కడ మైనస్, అంతే, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అప్పుడు ఏమొస్తుంది నీకు, సింప్లీ యూ కెన్ సే 5 - 25 విచ్ గివ్స్ 20. మీకు కూడా కాపీ పేస్ట్ ఉంటే బాగుండేది కదా. సింప్లీ వాట్ ఎవర్ ఫార్ములాలో ఇక్కడ ఏంటిది, ఇప్పుడు మనం మినిమం అన్నప్పుడు మైనస్ వస్తుంది, అంతే. ఓకే, మినిమం వాల్యూ అండ్ సి మైనస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంతే, ఏమి లేదు, ఏ క్వశ్చన్కైనా ఇంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, దీంట్లో నేను యాంగిల్స్ ఏముంది కదా 2x, ఇట్ కెన్ బి నో ఇష్యూస్, బట్ సైన్కి ఏముందో కాస్కి అదే ఉండాలి. ఓకేనా, రైట్. మనం రాద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చింది, సెకండ్ క్వశ్చన్ గివెన్ f of x ఈక్వల్స్ టు, కెన్ ఐ రైట్ ఇన్ ఆర్డర్, ఫస్ట్ కాస్ రాద్దాం. ఓకే, నెక్స్ట్ సైన్ రాద్దాం. కాన్స్టెంట్ ఈజ్ ఏ నో రైట్ ప్లస్ 0. ఓకేనా, లైక్ దట్. ఇఫ్ ఐ ఆస్క్ యూ మ్యాక్సిమం వాల్యూ ఏంటయ్యా అంటే సి అంటే 0 ఇక్కడ ఏం లేదు, ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్, కాసులు కాదు, ఓన్లీ కోఎఫిషియన్సీ కంటే. ఇక్కడ ఏంటి మరి, ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ కూడా 1 + 1 రూట్. ఇప్పుడు నాకు మ్యాక్సిమం వాల్యూ అదైతే మినిమం వాల్యూ ఏమవుతుంది, సింప్లీ -రూట్. ఎందుకు, ఫార్ములాలో ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, మ్యాక్సిమం మినిమం. ఇప్పుడు నీకు ఇట్లా ఇచ్చిన అనుకోండి, ఏంటిది, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్. ఫర్ దిస్ స్టేట్మెంట్, ఓకే, ఫర్ దిస్ స్టేట్మెంట్ what is the maximum and minimum value, maximum and minimum value equals to plus or minus under root a square plus b square. అదే చేసినాం కదా ఇక్కడ. ఓకే, ఒకసారి ప్లస్తో తీసుకున్నాం, ఒకసారి మైనస్తో తీసుకున్నాం.
Similarly, you tell me now this one, third one. What is that? See, ఇప్పుడు కాస్కి ముందు ఏముంది, కోఎఫిషియంట్ ఏం లేదు, దట్ మీన్స్ a ఈక్వల్స్ టు 1. వాట్ అబౌట్ b? b విల్ బి సైన్ కోఎఫిషియంట్. ఓకే, యాంగిల్ విల్ బి సేమ్, నో ఇష్యూస్, రైట్. c విల్ బి -3. మరి మ్యాక్సిమం వాల్యూ అంటే ఏంటి ఫార్ములా? మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్స్ టు ఏంటి, c ప్లస్ అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. c జస్ట్ -3 ప్లస్ అండర్ రూట్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే a స్క్వేర్, ఫస్ట్ a స్క్వేర్ వద్దాం. a స్క్వేర్ ఈజ్ 1 స్క్వేర్. b స్క్వేర్ మీన్స్ 2√2 హోల్ స్క్వేర్. కెన్ యూ సే 2√2 హోల్ స్క్వేర్? 8 కదా. ఎట్లా సార్? ఎట్లా ఏముంది దీనికి, హోల్ స్క్వేర్ రాస్తున్నాం. 2కి వస్తుంది స్క్వేర్ 4, √2 కూడా వస్తుంది స్క్వేర్, బికమ్స్ 2. 2 × 4 బికమ్ 8 అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది ఎంత అయిపోతుంది, 1 + 8, ఇది 9 అయిపోయింది. 9 ప్లస్ √9, √9 మీన్స్ 3, రైట్. That means maximum value is 0. What about minimum? Minimum, same formula, you can take it down as it is. Okay, as it is you can take. What is the minimum? Minimum అన్నప్పుడు ఇక్కడ ఏంటిది, ఫార్ములాలో చిన్న చేంజ్, ఇక్కడ మైనస్. ఓకే, దట్స్ ఇట్. ఇక్కడ ఏంటిది, -3 -3 బికమ్ -6. ఓకే కదా, దట్ ఈస్ ద మినిమం వాల్యూ. ఇక్కడ మ్యాక్సిమం కాదు, మినిమం. నౌ ఇట్ ఈస్ మినిమం వాల్యూ. లైక్ దాట్ యూ కెన్ డూ ద సేమ్. 100% one question, easily you can score 2 marks. You just try it and let me know in the comment section what is the maximum and minimum values for these two. Okay, right. Next చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్. ఈ స్క్వేర్స్ వచ్చే ఫార్ములాస్ నేను 8 మార్కర్ క్వశ్చన్లో చెప్పిన, స్టార్ పిల్ల అని. ఓకేనా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే, ఎందుకు ఇవి మనకి ఎక్కువ అని అంటే, ఇవి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. ఏంటి అవి అంటే చూడండి ఒకసారి. ఓకే, ఏం పిల్ల, స్టార్ పిల్ల. ఏంటి ఇవి క్వశ్చన్స్? జనరల్లీ యూ కెన్ రిమెంబర్ a² - b². వి ఆల్ నో a + b ఆఫ్ a - b కదా, రైట్, మనకు తెలిసింది. Similarly, we are going to do the same manner type of formulas. That is first one. Usually, sin of a + b means it's just like a wave. Sin a cos b, sin a cos b అట్లా వెళ్తుంది. కాకపోతే ఇక్కడ స్టార్ పిల్ల. ఓకే, దిస్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అంటే ఏంటి, హూ ఈ స్టార్ పిల్ల, డోంట్ ఆస్క్ మీ, జస్ట్ ఐఎమ్ కిడింగ్. ఇది మనకు యూజ్ ఉండడం కోసం నేను అట్లా చెప్తాను. యూజ్ ఇన్ ద సెన్స్ మీకు గుర్తుండడం కోసం అట్లా ఒక పేరు పెడితే మీకు గుర్తుంటుంది అంతే. ఏంటిది అది ఇప్పుడు అని అంటే, మనకి స్టార్ పిల్ల ఇస్ టోటల్లీ డిఫరెంట్. సైన్ కాస్ సైన్ రాదు ఇక్కడ, 2 సైన్లు 2 కాసులు. ఓకే, అవి రివర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐఎమ్ సెయింగ్, sin² a మైనస్ sin² b. ఓకే, ఇలా ఉందనుకోండి ఫార్ములా, దెన్ ఇట్ విల్ బికమ్ sin of a + b ఇంటూ sin of a - b. ఇలా అన్నమాట, అర్థమవుతుందా? ఇలా. ఓకే, లేదా ఇదే ఇంకొక రకంగా ఉంది, cos² b మైనస్ cos² a. అయితే 2 సైన్లు ఆర్ 2 కాసులు. యూజువల్లీ 2 సైన్స్ 2 కాస్ విల్ కమ్ ఇన్ ద కాస్ సమ్ cos c + cos d అట్లాంటి వాటిలలో వస్తుంది. ఓకే, cos of a + b + cos of a - b ఇట్లాంటి వాటిలలో వస్తాయి 2 కాసులు 2 సైన్లు. కానీ ఈ స్టార్ పిల్లలో టోటలీ డిఫరెంట్. ఇక్కడ సైన్కి 2 సైన్లు 2 కాసులు వస్తాయి అనమాట. సేమ్ ఫార్ములా ఇదే. అదే వాట్ అబౌట్ కాస్ దెన్? కాస్ విల్ బి cos² ఇక్కడ cos² a మైనస్ sin² b. ఒకటి కాసు ఒకటి సైన్ వస్తుంది. లేదా cos² b మైనస్ sin² a. ఇలా 2 ఏవైనా కూడా ఈ రెండిటికి యూజువల్ ఫార్ములా cos of a + b ఇంటూ cos of a - b. బీ కేర్ఫుల్. ఓకేనా, ఇది కొంచెం డేంజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్. ఓకే, చలో మనం ఇప్పుడు చూద్దాం మన క్వశ్చన్. రైట్, చూడండి ఇక్కడ ఏముందో ఫార్ములా. ఫస్ట్ వన్ చూడండి, sin². కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఐఎమ్ రైటింగ్ హియర్ sin² a. ఓకే, మైనస్ sin² b. 2 సైన్లు ఉంటే నేనేం చెప్పిన, sin of a + b టోటల్లీ స్టార్ పిల్ల ఈజ్ డిఫరెంట్, sin of a - b. ఓకే, వాట్ ఎవర్ వీ హ్యావ్ దెన్, వీ హ్యావ్ sin² 82.5 మైనస్ sin² 22.5 ఈక్వల్స్ టు, టీచర్ మార్కులు వేస్తారు కదా, హాఫ్ అట్లా, రైట్. ఓకే, a² - b² టైప్ sin of a + b 22.5 ప్లస్ 82.5 ఇంటూ sin of a - b 82.5 మైనస్
22.5. ఇదైతే తెలుసు. 82లో 22 పోతే 60 ఉంటుంది. sin 60, no issues. What about this one? 82 plus 22. 80 plus 20, 100. 2 plus 2, 4. 104 plus half. 105. ఎంత ఇది? 105. What about this angle? This angle is simply we know root 3/2. What about this one then? This is sin 105. That means sin of 90 plus 15 రాసుకోవచ్చు కదా. ఓకేనా? 90 ప్లస్ యాంగిల్ మీన్స్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివే, నో ఇష్యూస్, అదేం మారదు, సైన్ పాజిటివ్గా ఉంటుంది. బట్ 190, 1 ఈజ్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90s, సైన్ చేంజెస్ టు కాస్ చేంజెస్ టు సైన్. దెన్ దిస్ విల్ బికమ్ cos 15. ఓకేనా? క్లారిటీ ఉంది కదా? రైట్. నెక్స్ట్ cos 15, we all know cos 15 is nothing but sin 75. ఓకే, sin 75 అంటే ఎంత? మళ్ళీ సైన్ అబోవ్ 50 degrees అన్నీ కూడా పాజిటివ్ వస్తాయి. √3 + 1/2 √2 ఫార్ములా రివిజన్లో ఇది మనం చూస్తాం. ఓకే, sin 75 ఉన్నప్పుడు అబోవ్ 50, అదే ఇప్పుడు sin 15 ఉందనుకోండి, ఏంటది? √3 - 1/2 √2 అట్లా. ఇప్పుడు ప్లస్ అయితే అది అబోవ్ 75 అయితే 50 అబోవ్ అన్నిటికీ ప్లస్ వస్తుంది, అంతే. సింపుల్ లాజిక్. √3/2 ఇంటూ √3 + 1/2 √2. Just you can multiply inside now. √3 plus √3 into √3, 3, 1 into √3, 1 √3 by 2 into 2, 4 √2. That's it. Okay. Chala. Second one you can do it. This one do it. I'm going with now this one. ఒకసారి చూడండి, ఇది కూడా సేమ్ ఉంది కదా, ఇది సేమ్ ఉంది చూడండి, ఇది సైనే మళ్ళీ సేమ్ ఇదే ప్యాటర్న్లో చేయాలి. చలో ఐఎమ్ గోయింగ్ టు పిక్ దెన్ సెకండ్ వన్ ఓన్లీ. ఇది కాస్ సైన్ ఉంది చూడండి. కాస్ సైన్ ఉంటే ఏంటిది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఒకటి సైన్ ఒకటి కాస్, ఇట్లా ఏదున్నా కూడా ఓకే, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఎందుకు? కాస్ ఎప్పుడు యూజువల్గా అయితే కాస్ ఫార్ములాస్ అన్నీ కాస్ సైన్ అట్లా వస్తుంది, కానీ ఇది స్టార్ పిల్లర్స్ డిఫరెంట్, ఒకటి కాస్ ఒకటి సైన్ ఇలా వస్తుంది. రైట్, చలో దీన్ని సాల్వ్ చేసేద్దాం. ఇది మనకు ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కాస్ స్క్వేర్ 112 రైట్ మైనస్ సైన్ స్క్వేర్ 52.5. ఓకే, చలో ఫస్ట్ ప్లస్లో రాద్దాం. కాస్ ఆఫ్ 112.5 ప్లస్ 52.5 ఓకేనా, ఇంటూ కాస్ ఆఫ్ 112.5 మైనస్ 52.5. ఓకే, చలో 112 అంటే రైట్ 52 యాడ్ చేస్తున్నా, 4 6 ఓకేనా, రైట్ 165. ఎంత మొత్తం టోటల్లీ? సింప్లీ కాస్ ఆఫ్ 165 degrees. ఓకేనా, ఇవి రెండు యాడ్ చేసేసినాం అంతేనా. 50 + 10 60, 64.5, 67. ఓకే, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఓకే, ఇక్కడ 60 ఎంత మిగిలింది? cos 60. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos 60 దెన్? cos 60 వాల్యూ ఈజ్ 1/2 కదా. రైట్, దీన్ని ఏం రాద్దాం? cos ఆఫ్ కెన్ ఐ రైట్ 180 మైనస్ 15. ఓకేనా, రాసినాం. ఇప్పుడు 180 మైనస్ ఉంది, 180 మైనస్ ఉంది, దిస్ ఈజ్ 180 మైనస్ మీన్స్ సెకండ్ క్వాడ్రంట్ cos ఈజ్ నెగిటివ్ మైనస్, బట్ 180 290 multiples. 180 means 2 into 90. Whenever 2 is even number of 90 multiples, this cos will become cos only. There is no change. Cos 15 into 1/2. Cos 15 is nothing but sin 75 again. Okay, minus sin 75 just now only we have written there. Okay, by 2 √2 into 1/. This will be almost same. Denominator will be 4 √2. మైనస్ 1b అట్లనే ఉంటుంది, మైనస్ మల్టిప్లై అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మోడల్. డస్ ఇట్ నీడ్ ఎనీ ఫార్ములా? ఓకే, హియర్ దెర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ఫార్ములా, సింప్లీ అవర్ ఎబిలిటీ ఆఫ్ ది స్మాల్ ఇంటర్చేంజ్. ఓకే, రైట్. కాస్ ఇచ్చిండు, కాస్ ఏమి ఇచ్చిండు? ఫస్ట్ థర్డ్ వన్లో గివెన్ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ఈక్వల్స్ టు కాస్ టీటా ఉంది, ఇది ఉంది. ఇప్పుడు మనల్ని ఏం ప్రూవ్ చేయమంటుండు? కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఉంది. ఓకే, అవుట్పుట్లో కాస్ టీటా మైనస్ సైన్ టీటా. ఓకే,
అంతా చేంజ్ అయిపోయింది, ఇక్కడ మైనస్ అయింది, ఇక్కడ సైన్ టీటా వచ్చింది. ఓకే, విడు వన్ థింగ్, సైన్ టీటాకు √2 వచ్చే ప్లాన్ చేద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ది. ఓకే, ఇది ఇటు పంపించేద్దాం, కాస్ని ఇటు పంపించేద్దాం. ఓకే, కాస్ని ఇటు పంపించేద్దాం. అప్పుడు ఏమైపోతుంది, సైన్ టీటా ఈక్వల్స్ టు, ఇది ఇటు పంపించేస్తున్న √2 కాస్ టీటా, ఇది ఇటు వచ్చేస్తే మైనస్ కాస్ టీటా. కెన్ ఐ టేక్ కాస్ టీటా కామన్? చలో కాస్ టీటాని కామన్ తీద్దాం, √2 - 1. ఓకేనా, ఇది ఇటు పంపించేద్దామా, √2 - 1 అని ఇటు పంపించేద్దాం. ఏమవుతుంది, సైన్ టీటా బై √2 - 1 అయింది. ఇక్కడ జస్ట్ కాస్ టీటా. చలో కాస్ టీటాకి ఏం రావాలి, మైనస్ సైన్ టీటా రావాలి. ఓకే, చలో వీడు వన్ థింగ్ రేషనలైజ్ చేద్దామా, రూట్లు కనిపిస్తున్నాయి కదా, రేషనలైజ్ చేద్దాం. ఏంటిది, √2 + 1 √2 + 1. ఓకేనా, చలో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై అయితే ఏం మిగిలేదు ఇంకా. చూడండి, √2 a² - b² ఫార్ములా, a + b × a - b become a² - b². దట్ మీన్స్ this gets cancelled. 2 - 1 is 1. ఓకేనా, రైట్. న్యూమరేటర్ చూడండి, ఇది మల్టిప్లై చేస్తున్నా, సైన్ ఐఎమ్ గోయింగ్ టు మల్టిప్లై. ఓకే, అప్పుడు ఏమవుతుంది, √2 బికాజ్ వీ నీడ్ √2 సైన్ టీటా ఓన్లీ, రైట్. ఓకే, ఇది మల్టిప్లై చేస్తున్నా, ప్లస్ సైన్ టీటా. డినామినేటర్ విల్ బి 1 ఓన్లీ, నథింగ్ టు వరీ, జస్ట్ వీ గాట్ 1, నో నీడ్ టు రైట్ ఆల్సో. ఇది ఇటు పంపించేద్దాం, హెన్స్ ప్రూవ్ అయిపోతుంది. ఓకే, √2 సైన్ టీటా, ఈ సైన్ టీటా నట్టు పంపిస్తే కాస్ టీటా మైనస్ సైన్ టీటా. మీరు ఇంకా ఏదైనా వేలో డిఫరెంట్ చేయొచ్చు. ఓకే, నో ఇష్యూస్, ట్రై చేయండి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ మోడల్ ఈజ్ సిమిలర్ టైప్ మోడల్, బట్ ఇట్ ఈస్ న్యూ థింకింగ్. సి దిస్ అప్రోచ్ విల్ బీ యూజ్డ్ ఫర్ మెనీ సమ్స్. ఓకే, వాట్ ఈజ్ గివెన్, ఇది ఇచ్చింది, సేమ్ లైక్ ఈక్వేషన్ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రీ. 3 sin theta + 4 cos theta = 5. They are asking small change with negative sign. ఓకే, రైట్. మనకి ఏదైతే అడుగుతున్నారో వీ డోంట్ నో దట్ వాల్యూ, వీ కన్సిడర్ ఎనీ ఎక్స్ ఆర్ సంథింగ్. ఓకే, 4 sin theta - 3 cos theta = లెట్ us కన్సిడర్, ఇది లెట్ అనుకుందాం. ఆ ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తే స్టోరీ ఓవర్, దట్స్ ఇట్. ఓకే, చలో దీనికోసం ఏం చేద్దాం, మనకు సైన్ కాస్ట్లు రిమూవ్ అయిపోవాలి, మన టార్గెట్ అంతా అంతే. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దామా, సరే చలో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం, బోత్ సైడ్స్ బై అప్లయింగ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, బోత్ ఈక్వేషన్స్ ఐఎమ్ డూయింగ్. ఫస్ట్ ఏబో ఈక్వేషన్ చూడండి మీరే, ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే దీని మొత్తానికి స్క్వేర్ పడిపోతుంది, ఒకటి చేస్తే మనకు అర్థమైపోతుంది మనం ఏం చేయబోతున్నాం అని. ఓకేనా, రైట్, ఈక్వల్స్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసిన. ఇప్పుడు ఇదేంటి, a² 9 sin² a² రాసేసిన, ప్లస్ b² 16 cos², a² + b² + 2ab, 2 × 3 × 4 × ఎందుకు 2ab sin θ cos θ. ఏదో అవుతుంది, చాలా చూద్దాం, రాకపోతే ఇంకో మెథడ్ చేద్దాం. రైట్, హోల్ స్క్వేర్ కాబట్టి 25. సిమిలర్లీ యూ డూ ద నెక్స్ట్ వన్, దిస్ వన్ ఆల్సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా, ఏమవుతుంది, సేమ్ లాజిక్ చూడండి. ఈసారి ఫస్ట్ a² అంటే 16 sin² θ. ఓకే, ఇది a² + b² ఓన్లీ. ఇక్కడ రాద్దాం అవండి, కన్ఫ్యూజన్ ఎందుకు, జస్ట్ వెయిట్. అరే ఇది తీసుకొచ్చినాను. ఓకే, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం మనం. ఓకే, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. చాలా ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఇది 16 a - b² 16 a² + b² ఓన్లీ. ఓకే, -2ab, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2a, -2 × 3 × 4 × sin θ cos θ. ఓకే, ఈక్వల్స్ టు x². చలో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1, 2ని ఏం చేద్దాం, 1 - 2 చేద్దామా, 1 + 2 చేద్దామా, సరే 1 + 2 చేద్దాం. ఏమొస్తుంది చెప్పండి, ఐఎమ్ యాడింగ్ బోత్ ఈక్వేషన్స్. ఓకే, రైట్, చూడండి యాడ్ చేస్తే ఏమైపోతుంది, యాడ్ చేసేస్తే చూడండి, ఇక్కడ sin² ఉంది, ఇక్కడ sin² ఉంది. 9 + 16 25 sin² కదా, 25 sin². ఇక్కడ cos², ఇక్కడ cos², 25 cos². కొంచెం లేదు, అంత ఏం లేదు. చూడండి, ఇది ప్లస్లో ఉంది, ఇది మైనస్లో ఉంది. వెన్ ఐ యాడ్ దిస్ విల్ బి క్యాన్సిల్ అవుట్, అదేమి ఉండదు ఇంకా మనకి, క్యాన్సిల్ అయిపోతుంది.
ఓకే ఈక్వల్స్ టు ఇక్కడ ఏమి మిగులుతుంది 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఐఎమ్ యాడింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఐఎమ్ యాడింగ్. ఇది మొత్తం సేమ్ అయ్యి క్యాన్సిల్ అవుట్. ఎందుకు యాడ్ చేసేది ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్. కెన్ ఐ టేక్ 25 కామన్? 25 ఇఫ్ యూ టేక్ కామన్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు జస్ట్ వాట్ ఈజ్ ఎట్ 1 కదా. ఇది 1, ఈ 25 ఇటు పంపించేద్దాం. ఎక్స్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఓకేనా? ఒకసారి చూడండి, ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది. ఈ 25 ఇటు పంపించేస్తే -25 minus 25 gives 0. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ద ఆన్సర్ ఈజ్ జస్ట్ 0 ఇట్ సెల్ఫ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రూవ్ దట్ 1 అని ప్రూవ్ చేయాలంటే చలో చూడండి. దీస్ మోడల్స్ ఆల్సో సింపుల్, వెరీ వెరీ సింపుల్. బట్ దిస్ మెథడ్ ఆఫ్ అప్రోచ్ ఇందాక మనం ఏం చేసినాం, స్క్వేరింగ్ చేసినాం, యాడ్ చేసినాం ఆర్ సబ్ట్రాక్షన్ చేసినాం. అదే మోడల్లో ఈసారి ఈ టైప్ ఏంటివంటే ఒకసారి చూడండి. కాట్ ఇచ్చిండు, నెక్స్ట్ కాట్ 3π20, నెక్స్ట్ కాట్ అంటారు కదా మీరు గేమ్లో, కాట్ అంటారు కదా అది. ఓకే, నెక్స్ట్ కాట్ ఆఫ్ 7π/20, నెక్స్ట్ కాట్ ఆఫ్ 9π/20. దిస్ ఈజ్ యువర్ LHS తీసుకున్నాం. రైట్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. దీస్ మోడల్ టైప్ అప్రోచ్ ఆల్వేస్ ఫస్ట్ అండ్ లాస్ట్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఒకసారి యాడ్ చేయండి యాంగిల్స్ని, π/20. నెక్స్ట్ ఏముంది అక్కడ యాంగిల్ ఏముంది 9π/20. ఎనీ క్వశ్చన్ ద సేమ్ అప్రోచ్, సింపుల్ లాజిక్. ఈ రెండు యాడ్ చేయండి. 20 ఈజ్ ద LCM. π ప్లస్ 9π 10π కదా, 1 జా 2 జా ఏమి వచ్చేసింది π/2. అంటే ఇక్కడ యాంగిల్ యాడ్ చేస్తే 90 degrees వస్తుందంటే బోత్ విల్ బి కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్కి మనకు తెలిసిన లాజిక్ ఏంటి? ఫస్ట్ వన్ ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్, కాట్ ఆఫ్ π/20. సెకండ్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నా, కాట్ ఆఫ్ 9π/20. ఒక్కసారి చూస్తే మిగిలిన చేసేస్తాం. ఈ రెండు కాంప్లిమెంటరీ అని అర్థమైపోయింది. ఓకే, కాట్ ఆఫ్ π/20 దీన్ని ఏం చేంజ్ చేయాలి? వెన్ ఐ వాంట్ టు రైట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాట్ ఆఫ్ 60 ఉంది, ఇట్లా రాసిండు. ఇంకో స్టూడెంట్ దీన్ని ఏం చేసిండంటే tan ఆఫ్ 30 రాసిండు. ఎందుకు? రెండు సేమేనా? ఎట్లా సార్ అంటే కాట్ ఆఫ్ ఈ రెండు కాంప్లిమెంటరీ అని మనకు అర్థమైపోయింది. కాట్ కెన్ రైట్ 90 - 30, సారీ 60 కెన్ రైట్ 90 - 30. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. సేమ్ లాజిక్, కాట్ ఆఫ్ దిస్ ఐఎమ్ రైటింగ్ బికాస్ దీస్ టూ ఆర్ కాంప్లిమెంటరీ అని అర్థమైంది. π/2 వచ్చిందని అర్థమైంది. π/2 - π/20 రాస్తా. అట్లా సార్ ఇంకా చూడు, ఈ రెండు యాడ్ చేస్తే నాకు ఏమొచ్చేసింది, ఇవి రెండు యాడ్ చేస్తే నాకు ఇది వచ్చేసింది. ఈ రెండు యాడ్ చేసి నాకు వచ్చింది π/2. ఇప్పుడు నేనేం చేసిన, ఇక్కడ నాకు కావాల్సింది 9π/20. ఇది ఇటు పంపించేసిన వాడు అంతే, ఏమైపోతుంది π - π/20. 9π/2 ప్లేస్లో π - π/20 రాసిన. వెన్ ఎవర్ 90 - సంథింగ్ కాట్ చేంజెస్ టు tan కదా, tan π/20గా మారిపోయింది. వీడు కాట్ π/20. యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, బోత్ ఆర్ ఇన్వర్స్. ఒకదానికొకటి ఇదేం రాసుకోవచ్చు, 1/tan రాసుకోవచ్చు, కాట్ క్యాన్సిల్ అయిపోతుంది. సిమిలర్లీ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ దీస్ టూ, విచ్ వన్ ఓకే దిస్ వన్, ఓకే నెక్స్ట్ దిస్ వన్. ఓకే మిడిల్ వన్ ఇక్కడ ఈయన వదిలేసినాం, వాడిని కూడా తీసుకుందాం. ఓకే వీడు ఎక్స్ట్రా కాదు మనకున్నాడు. ఓకే చలో, సేమ్ లాజిక్ we are going to apply these two also. Similarly what I can write, cot of 3π/20, let it be this. I can write cot of π/2 minus 3π/20. అట్లా సార్ LCM 20 కదా, నాకు 2కి ఎంత మల్టిప్లై 10 మల్టిప్లై ఇస్తారు, 10 నుంచి 3 పోతున్నాయి కదా 7. రైట్, దట్ ఈస్ వాట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ cot of, once cancel it, 5 into π/20 equals to 180/20 which gives 90 కదా, 2 1s 2 9s 9 degrees అంటే 9 ఉంది. ఓకే మొత్తం ఈ రెండు కలిపితే కాట్ 45 ఇది అయిపోయింది. వాట్ అబౌట్ దిస్ వన్? ఇప్పుడే చూసినాం, ఒకటి 90 మైనస్ ఉందంటే ఇట్ చేంజెస్ టు tan కదా, tan టు దట్ యాంగిల్. నెక్స్ట్ ఇది కాట్ టు సేమ్ యాంగిల్. నౌ యూ కెన్ క్యాన్సిల్, బోత్ ఆర్ ఇన్వర్స్. కాట్ 45 ఈక్వల్స్ టు 1. సింపుల్, ఇలా కష్టపడేది ఏం లేదు, బేసిక్ అంటే బేసిక్ ఉంది. రైట్ చలో ఇంకొకటి నెక్స్ట్ దాని కింద చూడండి.
ఏంటిది అది? సెకండ్ వన్. సి కాస్ సంథింగ్, ఓకే, సైన్ సంథింగ్. అబ్జర్వ్ యాంగిల్స్ కేర్ఫుల్లీ. కెన్ యూ సీ సమ్వేర్ సంథింగ్ లైక్ దిస్? వాట్ ఈస్ దట్? కాస్ ఏ, కాస్ బి. 2 యాంగిల్స్, ఒకదాన్ని ఏ అనుకున్నా, ఇంకో దాన్ని బి అనుకున్నా. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఉంది చూడండి, యాజ్ ఇట్ ఈజ్ యాంగిల్స్ ఉన్నాయి చూడండి. వాట్ ఈజ్ దిస్ ఫార్ములా? 2 గాజులు. గుర్తుపెట్టాలి, 2 గాజులు అని ఎందుకు నేర్పిస్తున్నా? కాస్ ఫార్ములాస్ అన్నీ కూడా ఐదర్ 2 కాసెస్ ఆర్ 2 సైన్స్, ఇట్లా పక్కన వస్తాయి అనమాట. ఐదర్ 2 కాసులు కానీ 2 సైన్లు కానీ. ఓకే, అది ఏదో ఉంటుంది కదా, బాగా అంతా వేస్టేజ్ చేసేసుకున్నాడు, ఇంకేం లేదు, మూవీలో యాడ్ అయ్యే సంథింగ్, చివరికి వచ్చేసరికి 2 గాజులు మిగిలినాయి, అవి కూడా అమ్ముకోవాల్సి వస్తాయి. రైట్, 2 గాజులు ఫార్ములా అంటే ఐదర్ 2 కాసెస్ ఆర్ 2 సైన్స్. దిస్ విల్ బీ కాస్ ఆఫ్, ఇక్కడ ప్లస్ ఉంటే మనం మైనస్ రాస్తాం, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా. ఇఫ్ యూ నో దిస్ వన్ డైరెక్ట్లీ యూ కెన్ అప్లై నౌ దిస్ ఫార్ములా. ఇక్కడ ఏ అంటే ఎంత అంటే 100 degrees, సింప్లీ బి అంటే ఎంత అంటే 40 degrees. ద రిజల్టెంట్ విల్ బీ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మీన్స్ 100 minus 40. వాట్ ఈస్ దాట్? కాస్ 60. కాస్ 60 ఈక్వల్స్ టు 1/2. దట్స్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్. చాలా సింపుల్ కదా, అన్నట్లు ఉంటే బాగుంటుంది. రైట్, సైన్ టీటా ఈక్వల్స్ టు 4/5. టీటా నాట్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ టీటా. టీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లేదు. బేసిక్ క్వశ్చన్స్, దీస్ ఆర్ వెరీ బేసిక్. ఒకసారి చూడండి, ఇట్లా ఇచ్చినాయి. ఓకే, వేర్ ఇట్ ఈస్ టీటా. ఓకే, 7th one చూడండి, 4/5. సైన్ టీటా మీన్స్ అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. యూ ఆల్ నో హౌ టు ఫైండ్ దిస్ వన్. ఓకే, తెలుసు మనకి 3 వస్తుంది, పైథాగరన్ ట్రిప్లెట్స్. రైట్, టీటా does not belongs to first quadrant. Theta does not belongs to quadrant 1. Quadrant 1 కావద్దు, బట్ సైన్ మాత్రం ఏముంది? సైన్ టీటా ఈక్వల్స్ టు 4/5. దట్ మీన్స్ ఇఫ్ టీటా డస్ నాట్ బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ సైన్ ఈజ్ పాజిటివ్, వాడు ఇచ్చింది 4/5 అని ఇచ్చింది, -4/5 ఏమైంది కదా. ఫస్ట్ క్వాడ్రంట్లో యాక్చువల్గా సైన్ పాజిటివ్ అనేది ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ మాత్రమే. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండొద్దు అని చెప్పింది. టీటా డస్ నాట్ బిలాంగ్స్ టు. ఓకే, నాట్ బిలాంగ్స్ టు అంటే ఇంకా మిగిలింది ఇదే కదా. ఈ క్వాడ్రంట్లో అయితేనే సైన్ పాజిటివ్ ఉంటుంది. ఈ క్వాడ్రంట్లో యాంగిల్ ఎట్లా ఉంటుంది? 180 మైనస్ కానీ 90 ప్లస్ కానీ. రైట్, ఇప్పుడు మనకు ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ టీటా. కాస్ టీటా అడుగుతున్నాడు. కాస్ టీటా యూజువల్లీ ఏంటిది? ఇక్కడ యూజువల్లీ ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. కాకపోతే ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఏ క్వాడ్రంట్లో ఉందని అర్థమైన యాంగిల్ లైస్ ఇన్ ద క్వాడ్రంట్ ఆఫ్ సెకండ్ క్వాడ్రంట్లో కాబట్టి ఐ కెన్ కీప్ మైనస్. ఎందుకంటే వేర్ టీటా బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి. ఓకేనా? ఎందుకు సెకండ్ క్వాడ్రంట్ అంటే ఎట్లా తెలిసింది? సైన్ పాజిటివ్ ఉంది అని అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అవ్వదు అని అంటే ఇంక మిగిలింది సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి పైన నెగిటివ్ తగిలించడం, అంతకుమించి ఏం లేదు. చలో 8th one. ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఇక్కడ 3 యాంగిల్స్ ఇచ్చిండు. ఈ 3 యాంగిల్స్కి ఏమన్నా రిలేషన్ ఉందా? ఒకసారి మంచి చూద్దాం. ఏమిచ్చిండు? కాస్ 42 degrees, నెక్స్ట్ కాస్ 78 degrees ప్లస్ కాస్ 162 degrees. ఓకే, చూడండి, ఏదో సంథింగ్ ఈజ్ దేర్, రైట్? సంథింగ్ ఫిషీ కాదు, సంథింగ్ ఈజ్ దేర్. వాట్ ఈస్ దట్? ఇది 60కి ఎంత ఎక్కువ? 18 degrees. ఇది 60కి ఎంత తక్కువ? 18 degrees. అంటే ఏదో ఉంది కదా 60తో. రైట్, చలో రాద్దాం, 60తోనే రాద్దాం. కాస్ ఆఫ్ 60 minus 18 I am writing. Okay, this I can write as a cos of 60 plus 18 degrees. Can I? Obviously. Why we are writing like this? అంటే ఇది సేమ్ అయ్యే యాంగిల్స్ ఏమున్నాయో దాన్ని కనెక్షన్ చేస్తున్నాం, అంతకుమించి ఏం లేదు. ఇదేంటి? ఇది కూడా ఎట్లా రాద్దాం? 180లో నుంచి నేను ఎంత తీసేస్తున్నా? 18 తీసేస్తున్నా. అన్నీ 18తో వచ్చేస్తున్నాయి. సార్ నాకు కాస్ 18 తెలియదు. నో నీడ్ టు వరీ, వెయిట్. ఇఫ్ ఇట్ ఈజ్ నీడెడ్ వీ క్యాన్, అదర్వైజ్ జస్ట్ సింప్లిఫై. చూడండి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. 2 గాజుల ఫార్ములా. కాసులన్నీ 2 గాజులే, అంటే ఐదర్ 2 కాసులు వస్తాయి ఆ 2 సైన్లు వస్తాయి. మైనస్ అన్నప్పుడు సైన్లు వస్తాయి, సైన్ బయటకు వచ్చేస్తాయి, సైన్లు వచ్చేస్తాయి. అదర్వైజ్ ప్లస్ అన్నప్పుడు 2 కాసులే. కాస్ ఏ, కాస్ బి. యువర్ కాస్ ఏ ఈజ్ 60, కాస్ బి ఈజ్ 18. దట్స్ ఇట్. ఆన్సర్ ఈజ్
ఈ రెండింటికి ఇప్పుడు ఏం రాసుకుంటాం ఇక్కడ 2 cos ఏ మీన్స్ హియర్ 60, ఓకే, బి మీన్స్ 18, దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఓవర్, దిస్ పార్ట్ ఈజ్ ఓవర్. వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ దెన్? నెక్స్ట్ పార్ట్ దిస్ వన్. ఏంటిది ఇది? కాస్ ఆఫ్ 180 మైనస్ మీన్స్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో యూజువల్లీ కాస్ ఈజ్ నెగిటివ్ కదా, కాస్ ఈజ్ నెగిటివ్ కాబట్టి మైనస్ పెడదాం. కాస్ ఈజ్ నెగిటివ్, ఓకే చలో. బట్ 180 2 90s ఉన్నాయి, 180లో 2 90s ఉన్నాయి. ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 90, కాస్ ఈజ్ పాజిటివ్. ఓకే, కాస్ ఈజ్ పాజిటివ్ కాదు, కాస్ లానే ఉంటుంది. ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 90 మీన్స్ ఇట్ విల్ నెవర్ చేంజ్. ఓకే, ఇట్లా క్యాన్సిల్ చేస్తారా? రైట్, అట్లా చేయదు, ఇది ఇంటూలో ఉంది. ఓకే రైట్. 2 కెన్ ఐ రైట్ దిస్ ఈజ్ 1/2 cos 60 వాల్యూ. ఓకే, cos 18 degrees మైనస్ cos 18 degrees. చలో 2 గెట్స్ క్యాన్సల్. cos 18 మైనస్ cos 18 0. ఫైనల్లీ జీరోనే వచ్చింది కదా సార్, ఇది మార్క్ పోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ దిస్ మోడల్ ఆల్సో వీ హ్యావ్ బీన్ సీయింగ్ secant theta plus tan theta equals to 2/3. How many of you know like secant theta plus tan theta equals to p అయితే secant theta minus tan theta becomes 1/p అని ఎంతమంది తెలుసు? ఎందుకు ఇట్లా? ఏం లేవాడు, సింపుల్ డొల్ల ఏం లేదు. మనకు secant square theta minus tan square theta ఈక్వల్స్ టు 1 అని తెలుసు. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఏంటిది? secant theta ప్లస్ tan theta ఇంటూ, ఓకే, secant theta ప్లస్ tan theta ఇంటూ ఏం రాయొచ్చు? secant theta మైనస్ tan theta. ఓకే, మైనస్ tan theta రాయొచ్చా? a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్స్ టు 1 కదా. ఇప్పుడు నాకు దీని వాల్యూ p అని ఇచ్చిన ఇక్కడ, ఈ pని ఇటు పంపిస్తే 1/pనే కదా. ఫ్రమ్ దిస్ వాట్ యూ కెన్ రైట్ దెన్? Similarly, if I give you secant theta minus tan theta, you can simply say 3/2. అవునా కదా? ఉల్టా అయిపోతుంది అంతే. రైట్. సి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin theta, డిటర్మైన్ ద క్వాడ్రాంట్ ఇన్ విచ్ theta లైస్. theta ఎక్కడ ఉంటుంది అని కూడా అడుగుతున్నాడు, ఏ క్వాడ్రాంట్లో ఉంటుంది అని కూడా అడుగుతున్నాడు. ఓకే చలో, రెండింటిని ఏం చేద్దాం ఇప్పుడు? యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎగిరిపోతాడు, యాడ్ చేస్తే ఓకే ఇదేమైపోతుంది? 2 secant theta. క్లారిటీ ఉందా? రైట్ చలో, ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 2/3 ప్లస్ 3/2 ఎల్సిఎం కరో, యాడ్ కరో. 6 ఇటు మల్టిప్లై, ఇది ఇటు మల్టిప్లై. 2 2 4, 4 ప్లస్ 3 3 9. 4 ప్లస్ 9 ఎంత? 13/6. 2 into 3 మల్టిప్లై చేయాలి కదా. రైట్ చలో, ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న 2 నోటి ఇటు పంపించేద్దాం. secant theta ఈక్వల్స్ టు ఇటు వస్తే ఇంటూ అయిపోతుంది. ఓకే, secant theta ఈక్వల్స్ టు 13/12 వచ్చేసింది. ఓకే, secant theta ఈక్వల్స్ 13/12. యూ సబ్స్టిట్యూట్ అండ్ ఫైండ్ ద tan theta నో. ఓకే, tan theta కావాలి నాకు. ఇప్పుడు ఏం చేద్దాం? సబ్ట్రాక్షన్ చేద్దాం. లేదా ఇది ఇలా సబ్స్టిట్యూట్ చేసినా అదే, లేకపోతే ఏ చేసినా అదే. సరే సబ్స్టిట్యూట్ చేద్దాం. secant theta ప్లస్ tan theta వీ హ్యావ్ ఆన్సర్ 2/3. చలో ప్లగ్ ఇన్ చేద్దాం, ఇది తీసుకొచ్చి ఇందులో ప్లగ్ ఇన్ చేద్దాం, అటు పంపించేద్దాం. tan theta ఈక్వల్స్ టు 2/3 ఇట్లానే ఉంది. ఈ secant theta ఎటు వస్తే మైనస్ tan theta, మైనస్ secant theta. ఈ secant theta వాల్యూ కూడా రాస్తున్నా. వాట్ ఈజ్ ద ఎల్సిఎం? 12 ఈజ్ ద ఎల్సిఎం. 12 రావాలంటే ఏం చేస్తాం? 4 మల్టిప్లై చేస్తాం. ఇక 4 2 8, 8లో నుంచి 13 తీసేస్తే -5. చూస్తున్నారా? tan theta ఏమొచ్చేసింది? tan నెగిటివ్ వచ్చింది, secant మాత్రం పాజిటివ్ వచ్చింది. డూ యూ థింక్ విచ్ క్వాడ్రాంట్ ఇట్ విల్ ఐ? secant పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రాంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రాంట్. మరి tan మాత్రం నెగిటివ్ ఉంది, సెకండ్ క్వాడ్రాంట్, థర్డ్ క్వాడ్రాంట్, సెకండ్ క్వాడ్రాంట్, ఫోర్త్ క్వాడ్రాంట్. మరి కామన్గా ఉన్నది ఇదే కదయ్యా. అంటే ఇక్కడ secant పాజిటివ్లో ఉంది, tan నెగిటివ్లో ఉంది. ఈ రెండు సాటిస్ఫై అయ్యేది ఇది ఒక్కటే. కాబట్టి నీకు ఇప్పుడు theta లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రాంట్ అని తెలిసిపోయింది మనకి. ఓకే, ఫోర్త్ క్వాడ్రాంట్ అని తెలిసిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? sin theta కావాలి. ఓకేనా? sin theta కావాలి. sin theta అంటే ఏంటి? సింపుల్గా వి ఆల్రెడీ గాట్ దీస్ వాల్యూస్ రైట్. ఏంటివి అవి? tan theta అంటే ఏంటిది? 5/12, secant theta 13 అని తెలిసిపోయింది. ఓకే, నౌ యూ టెల్ మీ sin theta. sin theta ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 13. బట్ theta లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రాంట్ అని మెన్షన్ చేసినప్పుడు సైన్ షుడ్ గెట్
నెగిటివ్, బికాస్ సైన్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి. ఓకేనా, రైట్. నెక్స్ట్, షో దట్ మోడల్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద 2 మార్కర్. ఎందుకంటే మనము అటెండ్ చేస్తున్న చిన్న మిస్ అయిపోతుంది, వీ విల్ లూజ్ మార్క్. కాబట్టి ఇట్లాంటివి ఎక్కువ అడుగుతారు. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఏముంది, కాస్ పవర్ 4 ఆల్ఫా ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ గిట్లనే ఇస్తాడు వీడు. ఓకే, 1/2 కెన్ రైట్ కాస్. ఓకే, కాస్ రాసుకో. ఏమైపోయింది ఇది, 1 మైనస్ కాస్ స్క్వేర్. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ రాసుకో. ఎందుకు, ఐడెంటిటీ. వి ఆల్ నో రైట్, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1. అదే. ఓకే, ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏదో యాజ్ ఇట్ ఈజ్, నేను ఏం చేంజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ ఇది ఏదైతుందో అది తీసుకొచ్చి రాసేసిన. ఓకేనా, రైట్. చలో, ఇప్పుడు నాకేం కావాలి, ఇంకా కాసు లేనేలేవు ఆన్సర్లా. ఏముంది, మొత్తం సైన్లలోనే ఉంది. హౌ కెన్ వీ చేంజ్ ఇదే సింపుల్ ఫార్ములా, దిస్ ఫార్ములా ఓన్లీ. ఓకే, కాస్ స్క్వేర్ ఇది పంపించేస్తా, 1 మైనస్ సైన్ స్క్వేర్ రాస్తా. ఇక్కడ ఇది కాస్ స్క్వేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ రాసుకుందాం. ఇది యాజ్ ఇట్ ఈజ్. కాస్ స్క్వేర్ ప్లేస్లో ఏం రాస్తున్నా, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా రాస్తా ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా. అట్లనే ఉంచిన, దీన్ని ఏం చేంజ్ చేయాలి. ఇది కూడా సేమ్, ఇక్కడ ఏం రాద్దాం, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ రాసిన. అంతా నాకు సైన్లో మారిస్తే కథం అదే ఆన్సర్ వస్తుంది, ఇంకొక ఆప్షన్ లేదు. 2 లోపల మల్టిప్లై చేద్దాం, 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ మళ్ళీ ఎవరు వచ్చింది, సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉంది. ఓకేనా, చలో. a మైనస్ బి హోల్ స్క్వేర్, టెల్ మీ నౌ. దిస్ ఈజ్ a మైనస్ బి హోల్ స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2ab మైనస్. ఇగో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2a అంటే 1, b అంటేనే సైన్ స్క్వేర్ ఆల్ఫా. రైట్, చలో. దీని లోపల మల్టిప్లై చేద్దాం. ఏమైపోతుంది, 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా మళ్ళీ మల్టిప్లై చేస్తున్నాం, మైనస్ 4 ఏం కాదు, సారీ 2నే, కాకపోతే సైన్ పవర్ 4 అవుతుంది. ఎందుకు, ఇది దీనికి మల్టిప్లై చేసినప్పుడు పవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. చలో, వాట్ విల్ బి క్యాన్సిల్ అవుట్, దిస్ ఇస్ ప్లస్ దిస్ ఇస్ మైనస్, గెట్స్ క్యాన్సిల్ అవుట్. దిస్ విల్ బి 1 ప్లస్ సైన్ పవర్ 4 ఇది. ఓకే, ఇది మైనస్ సైన్ పవర్ 4 ఆల్ఫా. ఇగో 1 సైన్ ఆల్ఫా మైనస్ 2 సైన్ ఆల్ఫా సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా 1 సైన్ పవర్ 4 ఆల్ఫా మిగులుతుంది. హెన్స్ ఇప్పుడు ఇక్కడ ఏం తెలియకపోయినా ఆ క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయమన్నాడో అది రాసేయడమే. ఓకేనా, రైట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. సిమిలర్లీ సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి అనుకుందాం, కానీ సేమ్ యాంగిల్స్ అనేవాడు 330. ఓకే, ఇది ఏ అనుకున్నాం, మళ్ళీ ఇక్కడ రిపీట్ కావాలి కదా, ఉందా, అది లేదు. దెన్ వాట్ వీ డూ, జస్ట్ వీ కెన్ సింప్లిఫై ద యాంగిల్స్ బెటర్, యూ కెన్ గెట్ ద ఐడియా. ఓకే, చలో సింప్లిఫై చేద్దాం. దీన్ని ఏం రాసుకుందాం, 490s అంటే ఎంత, 360. దానిలోంచి 30 తీసేసిన, ఫస్ట్ ది ఓవర్. నెక్స్ట్ 190 ప్లస్ 30 రాస్తా, సెకండ్ ఓవర్. థర్డ్ కొద్దాం, దీని ఏం రాద్దాం, 290s రాద్దామా, 2 ఇంటూ 90s 180. 180కి ఎంత యాడ్ చేద్దాం, 30. ఓకే, చలో, దీన్ని కూడా ఓవర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏంటిది, సైన్ నాకు 490s రాద్దామా, లేకపోతే ఏదో ఒకటి రాయండి, ఇంకా 490s మైనస్ 60 ఇట్లా రాసిన అంతే. 490s అంటే 360, 360 నుంచి 60 చేస్తే 300. ఓకే, చలో, ఆల్ యాంగిల్స్ వేర్ గోయింగ్ టు అప్లై నౌ. 4 ఇంకో ఫస్ట్ క్వాడ్రాంట్ డిసైడ్ చేద్దాం. ఓకే, 490s ఇంటూ 1 0 190 290 390 490s ఇక్కడికి వచ్చేసాం. 90 మైనస్ అంటే ఏ క్వాడ్రాంట్, ఫోర్త్ క్వాడ్రాంట్లో సైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్. 490s ఇది ఈవెన్ నెంబర్ అంటే సైన్ లానే ఉంటుంది, మారదు. ఓకే, చలో, అయిపోయింది. నెక్స్ట్ ఇది ఓవర్. ఇక్కడికి వద్దాం. సెకండ్ 190 అంటే ఇక్కడికి వచ్చినాం. ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్. బట్ 190 ఉంటే కాస్ చేంజెస్ టు సైన్. ఓ బాయ్, సేమ్ వచ్చినాయి చూసినావా, ఇది క్యాన్సిల్ కాదు, ఇంటూలో ఉన్నాయి ఇవి. ఓకే, రైట్. చలో, ఇక్కడికి వద్దాం. 290s 190 290 ప్లస్ 30 అంటే థర్డ్ క్వాడ్రంట్లో ఏంటిది, కాస్ మళ్ళా నెగిటివ్, కాస్ ఈజ్ నెగిటివ్. 2 90s ఉన్నప్పుడు కాస్ లానే ఉంటుంది కదా, రైట్, మారదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 490s
టుంగ్ 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 సాహూర్ 4 ఇక్కడికి వచ్చేసిన 490 మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో దిస్ ఈజ్ వాట్ నెగిటివ్. ఓకే, సైన్ ఈజ్ నెగిటివ్. రైట్, 490s ఉన్నప్పుడు 4 ఈజ్ ఈవెన్ నెంబర్, సైన్ లానే ఉంటుంది. ఓకే, సైన్ 60లో ఉంది, మిగిలిన ఇక్కడ 30లో ఉన్నాయి. 30లోని రాద్దామా? 30లో రాయలేమా? 60 చలో దాన్ని కాస్ వాల్యూస్ వస్తున్నాయా? సరే చలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ వరి ఏం లేదు. మైనస్ ప్లస్ కాస్ సైన్ స్క్వేర్ 30. సైన్ 30 ఏంటిది? సైన్ 30 ఈజ్ 1/2 హోల్ స్క్వేర్. ఓకే రైట్, మళ్ళీ మైనస్ ప్లస్ ఇక్కడ కాస్ 30 అయినా సైన్ 60 అయినా రెండు సేమే కదా. బట్ ఎందుకు కాస్ 30 √3/2, సైన్ 60 √3/2 హోల్ స్క్వేర్. సింప్లీ ఇక్కడ 1/4 వచ్చేసింది, ఇక్కడ 3/4 వచ్చేసింది. యాడ్ చేస్తే 4/4 1 వచ్చింది. ఇంకా ఇది ఎందుకు ఇట్లా? 3 స్క్వేర్ అంటే 3నే, √3 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4. ఓకే చలో సింపుల్. నెక్స్ట్ ఎలిమినేట్ మీన్స్ we no need to see, okay, we should not see theta అనమాట. we have to remove the theta, that means erase the theta. అంటే తూడిపేయడం కాదు, తీసేయాలి. ఎట్లా మళ్ళా? సింప్లీ వాట్ ఈస్ గివెన్? x ఈక్వల్స్ టు a cos క్యూబ్ theta, y ఈక్వల్స్ టు b sin క్యూబ్ theta. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ సైన్ కాస్ సింగిల్ చేద్దాం. ఓకే, వాడిని బడగొట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వాడిని ఎంటీ చేయాలి. వాడిని ఎంటీ చేయాలంటే ఇది పంపించేద్దాం. x/a రాస్తున్నా, కాస్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ ఇది పంపించేస్తున్నా, y/b సైన్ క్యూబ్. నెక్స్ట్ వాడిని బడగొట్టాలి. మొత్తం నాకు థీటా ఉండొద్దు అసలు, తీసేయాలి. అంటే మన పవర్ కూడా రెడ్యూస్ చేద్దాం. ఈ పవర్ని ఇటు పట్టుకొద్దాం. ఏమైపోతుంది? పవర్ ఇటు పట్టుకొస్తే x/a హోల్ బై 1/3. ఎందుకు? ఇక్కడ పవర్లో ఉంది, ఇటు రివర్స్ అవుతుంది 1/3. ఇక్కడ కాస్ట్ థీటాకి వచ్చేసి మెల్లమెల్లగా దీనికి సపోర్ట్ ఉన్నాడు, వాన్ తీసేసినాం. మన పవర్ ఉంది, వన్ పవర్ కూడా తీసేసినాం అట్లా. ఓకే, సిమిలర్లీ ఇక్కడ కూడా 1/3 జస్ట్ సైన్ థీటా. హౌ వీ కెన్ రిమూవ్? ఇక్కడ జస్ట్ సైన్ థీటా. హౌ వీ కెన్ రిమూవ్? వీ నో వన్ థింగ్, లాజిక్. వాట్ ఈస్ దట్? ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ దిస్ కాస్ అండ్ థీటా రిమూవ్ చేయాలంటే సైన్ వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ సైన్ నుంచి థీటా ఒకటి రిమూవ్ చేయడం ఏమో ఉండదు. ఇక్కడ స్క్వేర్ చేసిన యాడ్ చేసిన అనుకోండి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 కదా, ఇంకా థీటానే ఉండదు. రైట్, చలో వాట్ వీ డూ? సింప్లీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అండ్ యాడ్ దెమ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది? x/a ఓకే హోల్ పవర్ 2/3 అయిపోతుంది. ఎందుకు? పవర్ వేసిన 2తో, స్క్వేర్ అంటే 2 వచ్చేస్తుంది. ఇక్కడ కూడా కాస్ స్క్వేర్ వచ్చేసింది. సిమిలర్లీ సైన్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇప్పుడేమైతే దీన్ని పవర్ చేస్తున్నాం, y/b 2తో చేస్తున్నాం కాబట్టి స్క్వేరింగ్ అంటే అదే. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ అబోవ్ ఈక్వేషన్స్. ఏమైపోతాయి? కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆర్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు ఫస్ట్ సైన్ ఏదైతే అది రాయండి, x/a 2/3 ప్లస్ y/b 2/3. ఇది మొత్తం ఏమైపోతుంది? 1 అయిపోతుంది, ఈక్వల్స్ టు 1 అనమాట. దట్స్ ఇట్. ఇంకా అక్కడ ట్యాన్ లేదు మనకి. నెక్స్ట్ ప్రూవ్ దట్. సైన్ కాసులలో ఇచ్చారు, కార్డులలో అడిగారు. చలో మస్తు చేయొచ్చు. కాస్ సి ప్లస్ కాస్ డి వాడదామంటే ఒకటి కాస్లో ఉంది, ఒకటి సైన్లో ఉందా? వాళ్ళే. మరి కాసు నుంచి కాట్లోకి రావాలంటే ఏం చేయాలి? అది చేద్దాం. అది చేస్తే సరిపోతుంది. ఓకే చలో ఫస్ట్ ట్యాన్లోకి మార్చుకుందాం. 1/tan 36 ఏంటంటే సింపుల్గా కాట్ 36 కదా. ఓకే చలో వాట్ ఈస్ గివెన్? ఐఎమ్ రైటింగ్ ఫస్ట్ కాస్ 9 degrees ప్లస్ సైన్ 9 degrees బై ఏముంది? కాస్ మళ్ళీ 9 degrees సైన్ 90 degrees. కెన్ ఐ టేక్ కాస్ కామన్? ఎందుకు ట్యాన్లోకి మారుస్తున్నా? కాస్ని కామన్ తీద్దాం. ఇక్కడ కాస్ ఉంది, బయట రాస్తున్నా. కాస్ 9 degrees బయట రాసిన. కాస్ని కామన్ తీసిన, ఇక్కడ కాస్ అంటే వెళ్ళిపోయింది బయటికి, 1 రాస్తాం. ఇక్కడ ఉందా కాసు? లేకపోయినా బయటికి తీసినాం అని అంటే సైన్ 9 degrees బై కాస్ 9 degrees అవుతుంది. అట్లా సార్ లేకపోయినా తీస్తారంటే మ్యాథ్లో తీస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఏం తీస్తాం? కాస్ని బయట తీద్దాం. ఓకే కాస్ 9 degrees. ఎందుకు ఇట్లా చేస్తున్నాం? ఇది ట్యాన్ అయిందనుకో, ట్యాన్ ఉల్టా చేస్తే అదే కదా వచ్చేది, కాట్ అయిపోతుంది. రైట్ 1 -
sin 9 degrees by cos 9 degrees. You tell me, this gets cancelled out simply. ఇది కటపిట. See, 1 plus this is sin by cos, is a tan 9, right, by 1 minus ఇది ఎక్కడ చూసిన ఫార్ములా చెప్పండి, ఎక్కడ చూసిన ఫార్ములా గుర్తొస్తుందా? tan of, చూడండి నేను ఎట్లా రాస్తాను, this can I write but it is 40 degrees, 45 tan 45 రాస్తున్నాం ప్లస్ tan 9 degrees tan A ప్లస్ tan B లాగా రాసిన 1 మైనస్, మళ్ళీ ఇక్కడ రాయకండి tan 45, 1 మైనస్, ఇక్కడ ఇంటూ ఏం లేదంటే 1 పెట్టుకుంటా, నీకేమైనా ప్రాబ్లము? ఓకే చెప్పు. ఈ 1ని మళ్ళీ నేను ఏం రాసుకుంటా, tan 45 ఇంటూ tan 90, 1 ఉన్న కాడల్లో ఎక్కడైనా tan 45 రాసుకోవచ్చు. tan A ప్లస్ tan B, 1 మైనస్ tan A tan B, ఏంటిది ఇది tan ఆఫ్ A ప్లస్ B కదా, tan ఆఫ్ A ప్లస్ B, మనకు మైనస్ కావాలి కదా, నో నీడ్ టు వరీ, ఏదైతే అది ఉంచండి. ఓకే రైట్. ఇప్పుడు ఏమొచ్చేసింది, tan ఆఫ్, ఈ రెండు యాడ్ చేస్తున్నాం మనం, ఎంత 54, tan ఆఫ్ 54 degrees, ఎందుకు 5 + 9 14 కదా. tan 54 ఈజ్ నథింగ్ బట్ cot ఆఫ్ 36 degrees. అట్లా సార్ ఏం రాస్తారు మీరు, సింపుల్గా రాయండి, tan ఆఫ్ 54 degrees ఈక్వల్స్ టు tan ఆఫ్ 90 - 36, tan 90 - 36 ఈజ్ cot 36 కదా, అదే కదా మనకు కావాల్సింది, cot 36 అని. ఇంకా మీరు ఎన్ని టైప్స్ చేయాలనుకుంటే అన్ని టైప్స్ చేయాలి, ఇట్లనే చేయాలన్న రూల్ ఏం లేదు. ఓకే రైట్. దిస్ మోడల్ ఆల్సో వెరీ సింపుల్ అండ్ ఫ్రీక్వెంట్లీ బీయింగ్ ఆస్క్డ్. వాట్ ఈస్ దట్, 20 40 ఉంది, మళ్ళీ ప్రోడక్ట్లో ఉన్నాయి, ఇక్కడ అడిషన్లో ఉన్నాయి, ఇక్కడ ప్రోడక్ట్లో ఉన్నాయి. ఎప్పుడైనా సరే అడిషన్లో ఉండి మళ్ళీ ఇమీడియట్ టైంలలో ప్రోడక్ట్ ఉంటే పిక్ దోస్ టు కన్సిడర్ ఆర్ టేక్, ఏంటిది అది 20 + 40, ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో అడిషన్లో అవి తీసుకున్నా, రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 60 degrees. ఓకే చలో, ఐఎమ్ గోయింగ్ టు అప్లై tan ఆన్ బోత్ సైడ్. చలో బోత్ సైడ్ అప్లై చేద్దాం. tan ఆఫ్ 20 + 40, ఇక్కడ tan ఆఫ్ 60. చలో ఇప్పుడు ఏమైపోయింది, tan ఆఫ్ A + B, ఇప్పుడే చూసినాం, tan ఆఫ్ A + B, tan A + tan B, 1 మైనస్ tan A tan B. చలో tan 20 + tan 40 by 1 minus tan A tan B, that's it, equals to tan 60 is √3. So just do cross multiply and transpose, that's it, you will get the answer. What is that, cross multiply చేద్దాం, ఈ మొత్తాన్ని ఇటు పంపించేద్దాం, ఏమైపోతుంది tan 20 ఓకే ప్లస్ tan 40, ఇది ఇటు పంపించేస్తుంది, ఇది ఇటు పంపించేస్తుంది, ఏమవుతుంది √3, లోపల మల్టిప్లై చేస్తున్నా, √3 ఇంటూ మైనస్ మళ్ళీ √3 మల్టిప్లై, √3 tan 20 tan 40. You observe carefully, what do you want, we want this. ఇక్కడున్న ఈ మొత్తాన్ని ఏం చేస్తున్నా, ఈసారి ఈ మొత్తం మైనస్ ఉంది వాడు, ఇటు పట్టుకొచ్చేస్తున్నా, ఏమవుతుంది రైట్ సైడ్ పట్టుకొచ్చింది, లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ పట్టుకొచ్చింది, ప్లస్ అయిపోతుంది. ఓకే ఇక్కడ ఏం మిగిలింది, జస్ట్ √3 మిగిలింది, అదే కదా ఆన్సర్ వాళ్ళు అడుగుతుంది. చూడండి సింపుల్. నెక్స్ట్ ద సేమ్ మేనర్ 3 యాంగిల్స్ ఉన్నాయి, ఇటు అడిషన్లో ఉన్నాయి, ఇటు ప్రోడక్ట్లో ఉన్నాయి, అంటే ఎవరు తీసుకోవాలి, అదే సేమ్ స్టోరీ. బట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఏబిసి ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే నన్ ఆఫ్ దెమ్ ఈక్వల్స్ టు 90, ఒక్కటి 90 అయినా tan 90 డిజైన్ కాదు కాబట్టి సింప్లీ యూ కెన్ కన్సిడర్ ఏబిసి విల్ బి బిలో 90 degrees అక్యూట్ యాంగిల్స్ అని. ఓకే బట్ ట్రయాంగిలే అన్నాడు కాబట్టి A + B + C ఈక్వల్స్ టు ఎన్ని డిగ్రీస్ అయ్యా, 180 degrees, 180. రైట్ చలో దాన్ని అటు పంపించేద్దాం. చలో ఫస్ట్ tan అప్లై చేస్తున్నాం. రైట్ చూడండి, ఇప్పుడు నాకు A + Bని లెఫ్ట్ సైడ్లో తీసుకున్నాం, Cని అటు పంపించేద్దాం -C. చలో అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు అప్లై tan ఆన్ బోత్ సైడ్ అప్లై చేద్దాం, ఏమైపోతుంది tan నేను రాస్తున్నాను, tan ఆఫ్ A + B తెలిసిన ఫార్ములానే కదా, tan ఆఫ్ 180 - C, tan 180 - 180 - సెకండ్ క్వాడ్రంట్
సెకండ్ క్వాడ్రాంట్లో tan నెగిటివ్. బట్ 180 మీన్స్ 290s మీన్స్ tan ఏముంటుంది, ఏం మారదు. 2 ఈవెన్ నెంబర్, ఈవెన్ 90s ఉన్నప్పుడు tan లానే ఉంటుంది. ఇక్కడ అప్లై చేద్దాం ఫార్ములా. tan A ప్లస్ tan B బై ప్లస్ ఏ అంటే ఇక్కడ మైనస్ tan A tan B. దిస్ ఫార్ములా యూ మస్ట్ నో ఇట్. ఓకే రైట్, చలో క్రాస్ మల్టిప్లై అవుతామా. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఈ మొత్తాన్ని ఇటు పంపించేస్తున్నాం. ఏమైపోతుంది, సింప్లీ వాట్ ఎవర్ ఈజ్ ఏ న్యూమరేటర్ దట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ హియర్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఇక్కడ ఇది లోపల మల్టిప్లై చేద్దాం. ఏది, ఇది మొత్తం ఇటు మల్టిప్లై. మైనస్ tan C ఆఫ్ ఎవడు ఉంటాడు, యాజ్ ఇట్ ఈజ్ వీడే ఉంటాడు. ఓకే రైట్, వీడు ఉన్నాడు. చలో లోపల మల్టిప్లై చేద్దాం. మైనస్ 1కి మల్టిప్లై చేస్తే tan Cనే కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan A tan B tan C. ఓకే, ఇక్కడ ఉన్న మైనస్ tan Cని ఇటు పట్టుకొచ్చేద్దాం. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఏం చేస్తున్నాం మనం, సేమ్ దీని స్టెప్ తర్వాత సింప్లీ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్పోజ్. ఎవరిని ట్రాన్స్పోజ్ చేస్తున్నాం, వీడు ఉన్నాడు కదా, వీడిని ఇటు సైడ్ తీసుకొచ్చేసినాం. ఓకే, అప్పుడు ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది, ఇది ప్లస్ అయిపోతుంది, ఇక్కడ ఈక్వల్ అయిపోతుంది. ఇది ఇటు వచ్చేసి ప్లస్ అయిపోయింది, సమ్ బికమ్ ప్రోడక్ట్ అయిపోయింది. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. వాళ్ళు ఏమంటారు, ప్రూవ్ చేయమని అని అంటున్నారు. ఓకేనా, ఏముంది చెప్పండి, చాలా సింపుల్. ప్లస్లు ఉండి ప్రోడక్ట్లకు మార్చడం అంటే సింపులే. వాట్ ఎవర్ ద బేసిక్ ఫార్ములాస్ వీ రిటర్న్, ఓకే, వీ హ్యావ్ రిటర్న్ దోస్ యూ క్యాన్ once or twice you can memorize. Tan of A plus B 100% useful. Some more questions are also very important is there, I left over. Let me know in the comment section you want that questions to be explained in the next video. See you with that video. Okay, thank you. We will meet you in the next video. See you soon.